హలో. ఇలా ఫ్రెష్గా మామిడికాయలు దొరికినప్పుడే కొన్ని కూరలు చేసేసుకోవాలి. అందులోనే ఒకటి కోడిగుడ్డు మామిడికాయ అంటు పులుసు. అదేంటి కోడిగుడ్డు పులుసు విన్నాను, మామిడికాయ పులుసు విన్నాను, ఇవి రెండు కలిపి వంట ఏంటి అనుకుంటున్నారా? టేస్ట్ అదిరిపోయింది. స్టవ్ మీద మూకుడు పెట్టి అందులో ఒక 2-3 స్పూన్ల వరకు నూనెని వేసుకొని కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర, కొద్దిగా మెంతులు, కరివేపాకు, దంచిన వెల్లుల్లిపాయ రెమ్మలు, చీల్చిన 4 పచ్చిమిరపకాయలని వేసుకొని బాగా వేపించుకోండి. ఇవి వేగిన తర్వాత నేను 4 కోడిగుడ్లను ఉడకబెట్టుకొని ఇందులో వేసుకుంటున్నాను. ఇందులో ఒక చిటికెడు పసుపును కూడా వేసి వేపించండి. దీనికి 4 ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఇందులో వేసుకుని వేపించుకుంటున్నాను. 1 నిమిషం తర్వాత కొద్దిగా ఉప్పును కూడా వేసుకొని వేపించండి. పులుసు కూర కాబట్టి ఉల్లిపాయలు తెగ వేపించాల్సిన అవసరం లేదు, కొంచెం వేగితే చాలు. ఇందులో కొంచెం ములక్కాడలను కూడా వేసుకొని వేపించుకోండి. పచ్చి వాసన పోయే వరకు వేపించండి. కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ కారాన్ని కూడా వేసుకోవాలి. తర్వాత మామిడికాయ ముక్కల్ని కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. కొన్ని కూరలకి బెల్లం వేసుకుంటే టేస్ట్ భలే ఉంటుంది. అందులోని పులుసు కూరలంటే బెల్లం కంపల్సరీ. నేను ఇందులోకి 1 కప్పు బెల్లాన్ని వేసుకుంటున్నాను. మీ ఇష్టం. ఒకవేళ తీపి నచ్చదు అనుకుంటే ఈ స్టెప్ని స్కిప్ చేసుకోవచ్చు. తీపి వేసుకోకపోయినా బాగానే ఉంటుంది. పులుసు అనగానే చింతపండు కంపల్సరీ కదా. ఇందులోకి 1 కప్పు చింతపండు పులుసుని వేసుకుంటున్నాను. అలాగే ముక్కలు మునిగే వరకు నీటిని కూడా వేసుకోండి. నేను ఇంకొక కప్పు నీళ్ళని కూడా వేసుకుంటున్నాను. ఒక స్పూను కసూరి మేతిని కూడా ఇందులో మెత్తగా పొడి చేసి వేసుకుంటున్నాను. ఒకవేళ అది లేదు అనుకుంటే పచ్చి మెంతాకు కూడా వేసుకోవచ్చు, రుచి బాగుంటుంది. కానీ కొంచెమే వేసుకోండి. ఇప్పుడు కాస్త కలుపుకొని సన్నటి మంట మీద ఒక 10 నుంచి 15 నిమిషాలు మూత పెట్టి వదిలేయండి. అంతే, మామిడికాయ కోడిగుడ్డు అంటు పులుసు రెడీ. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీరని జల్లుకుంటే హ్యాపీగా తినేయచ్చు. ఇంకా లేట్ ఎందుకు, కొంచెం లైక్ చేసి చాలా షేర్ చేసి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి.